నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. తెలంగాణలో 10 ఏళ్లు అధికారాన్ని చెలాయించిన గులాబీ పార్టీకి చెక్ పెట్టాల్సిందే. కారు స్పీడ్కు ఖచ్చితంగా బ్రేకులు వేయాల్సిందే. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ విపక్షంపై ఎదురుదాడి చేస్తూ దూకుడును ప్రదర్శించాల్సిందే. అడుగడుగునా గులాబీ పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టించాల్సిందే. ఇది ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా విపక్ష గులాబీ పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. రజతోత్సవాల పేరుతో ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్గతుర్తిలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అయితే దానికన్నా ముందే భారత్ సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 రోజుల కార్యక్రమానికి ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష పార్టీలను కట్టడి చేసేందుకు అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం పావులు కదుపుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. దాదాపు 10 లక్షల మంది జన సమీకరణను టార్గెట్ గా పెట్టుకుని సభను సక్సెస్ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు ముందుగానే ఈ నెల 25, 26 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం భారత్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్ లో భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమ్మిట్ కు వివిధ దేశాలకు చెందిన ప్రజా ప్రతినిధులను ఆహ్వానించింది. 400 మంది విదేశీ ప్రతినిధులు సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజా ప్రతినిధులను ఈ సమ్మిట్ కు ఆహ్వానించింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం నగరంలోనే 2 రోజుల పాటు ఉండి భారత్ సమ్మిట్ లో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గులాబీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సభకు భారత్ సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం తమకు కౌంటర్ గా ఏర్పాటు చేశారంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైందట. రజతోత్సవ సభకు సరిగ్గా 2 రోజుల ముందుగా ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేయడం, రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకులు, విదేశీ ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరైతే ప్రజల దృష్టంతా దీనిపైనే ఉంటుందని, దీని ప్రభావం బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గులాబీ పార్టీకి ఆశించిన స్థాయిలో ప్రచారం దక్కకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదిపిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ రజతోత్సవ వేడుకలకు 2 రోజుల ముందు నుంచే మీడియా దృష్టిని కాంగ్రెస్ తన వైపు తిప్పుకుంటుందన్న చర్చ మొదలైందట. దీంతో గులాబీ పార్టీ సభకు ఆశించిన స్థాయిలో ప్రచారం దక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే భారత్ సమ్మిట్ సదస్సు మరో 2 రోజుల్లోనే ప్రారంభం కానున్నా ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎజెండా వివరాలు, లక్ష్యాలను ప్రకటించకపోవడం దేనికి సంకేతం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను రాజకీయంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడం ఒక ఎత్తైతే, విపక్షాలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేయడం మరో ఎత్తని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకలకు ప్రచారం దక్కకుండా అధికార పక్షం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ ఆదరణ ఉంటుందని, అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అని గులాబీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయట. 10 లక్షల మందితో 27న ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేసి అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇస్తామని పింక్ లీడర్స్ కౌంటర్స్ ఇస్తున్నారట.